కెమెరామెన్ రామచరణ్ గారికి అభ్యర్థన చేస్తున్నాం. కళాతరంగి మరేడుపల్లి కళాతరంగి 30 ఇయర్స్ మన హై స్కూల్లో కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేశారు. ఫ్రీగా మన చంపి వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్. చిన్నపిల్లలు చాలా బాగా హెల్ప్ చేస్తారు, చాలా బాగా హెల్ప్ చేస్తారు. అందుకని ఆయన కూడా చేసేయడం మీకోసం వెయిటింగ్. కొంచెం బ్యాక్ వచ్చేసారు, అందరూ కవర్ అవుతారు, వాళ్ళకి ఇబ్బంది లేదు. కెమెరాతో సహా వస్తే బాగుంటుంది. ఎనికి రావాలి మాదే కెమెరా గ్లామర్ గ్లామర్ అలాంటి కెమెరా ఇంకా ఇంకొక తీసుకోవాలి చూడవచ్చు. ಇಂದವನೇ ನಮ್ಮ ಮೊಬೈಲೆಲ್ಲ ಇಂದವನೇ ಡ್ರೆಸ್ಸಲ್ಲಿ ಓಕೆ ಓಕೆ ವಿಜಯ್ ಸ್ಟಾರ್ಟ್ ಕ್ಯಾಮ್ರಾ రెడీ సార్ యాక్షన్ రెడీ రెడీ ఓకే రెడీ కెమెరా రెడీ ప్రసాద్ గారు కెమెరా గ్లామర్ గ్లామర్ అలాంటి కెమెరా ఫోకస్ రెడీ డీకే మూవీస్ జేబీ ప్రొడక్షన్స్ అప్పా సార్ ఇంకా క్లాపర్ కరెక్ట్ పెట్టించు సెట్టింగ్ సెట్టింగ్ గుడ్ 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 సార్ అక్కడ సార్ రెడీ ఆర్డర్ కెమెరా క్యాబిన్ సార్ చెప్పండి. డీకే మూవీస్ జేబీ ప్రొడక్షన్స్ వృషభ మూవీ ఫైనల్ షెడ్యూల్ స్టార్స్. వచ్చండి మీరు
నా కోరిక మన్నించి వచ్చేసినటువంటి శివశంకర్ మా తమ్ముడు గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా లాంగ్ టైం అయిపోయింది, ఎంత దూరం వచ్చారు. అండ్ మా ఉష్మా టీం అందరికీ నా విషెస్, ఎందుకంటే పేరు పేరున చెప్పలేను కానీ ప్రతిసారి చెప్తూనే ఉన్నా. మా వాళ్ళందరికీ ఇంకొక 20 days షూట్ బ్యాలెన్స్ ఉంది. అయిన వెంటనే మా వాళ్ళకి ప్రతి ఒక్కరి గురించి వాళ్ళు పడ్డ కష్టం గురించి మాట్లాడతాను. అండ్ ఇక్కడికి వచ్చేసినటువంటి కళాతరంగని వ్యవస్థాపకులు నా చిన్ననాటి మొదటి గురువు ఆయన, యాక్చువల్గా చెప్పాలంటే. అందుకే నాకు ఆయన అంటే చాలా ఇష్టం. ఆయన కూడా రమ్మని చెప్పడానికి కారణం అది కూడా రీజనే. ఆయన రమ్మని చెప్పి ఆయన ద్వారా కొన్ని మాటలు మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. అండ్ నా మిత్రుడు పవన్ ఎంతో పెద్ద పెద్ద అవార్డులు తీసుకున్నాడు, అమెరికాకి వెళ్ళి అక్కడ కూడా అవార్డులు తీసుకున్నాడు. ఇంత చిన్న గ్రామం నుంచి వెళ్ళి తను కూడా నాకు ఒక ఇన్స్పిరేషన్ అనమాట. పక్కూరులో ఉండి చిన్న చిన్న ఈ ఊరిని తీసుకెళ్తున్నాడు, పక్కన నక్కపల్లిని తీసుకెళ్ళట్లేదని. అందుకోసం ఇక్కడి నుంచి నా వంతు సహాయం నేను చేసుకుని హైదరాబాద్ వరకు తీసుకెళ్ళాను బ్రో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీం అందరికీ నా శుభాకాంక్షలు చేసుకుంటూ, నాకు ఫస్ట్ టైం మా బావగారు చాలా అన్నింటిలో ఇన్స్పిరేషన్ అనమాట. ఫస్ట్ నుంచి నాకు తెలిసినప్పటి నుంచి మా బావగారిని చూసి పెరుగుతున్నా. ఆయన కష్టం, ఆయన సిన్సియారిటీ నాలో ఒక 20% వచ్చి నన్ను ఇలా ఇంతవరకు చేసిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ బాబా, ఫస్ట్ టైం నా గురించి పాజిటివ్గా మాట్లాడిందని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నక్కపల్లి కనకజాత శుభాకాంక్షలు. ఈ రోజే షూట్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలియాలి మా ఊర్లో షూటింగ్ జరుగుతుందని. వాళ్ళకి మా గురించి, మా సినిమా గురించి బయటకు వెళ్ళాలి. ఫస్ట్ మీ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. మా సినిమాను లోకల్లో కూడా చాలా బాగా పబ్లిసిటీ చేశారు. మా CCI చంద్రన్ అయితే ఫస్ట్ మా ట్రైలర్ పెట్టి మా షూటింగ్ పెట్టి 1 week లోనే 45,000 వ్యూవర్స్ ని చేశారనమాట. చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. శ్రీ ఆయన ఛానల్లో మన ఛానల్ ఉంది, ఆల్మోస్ట్ 85 దాకా వెళ్తుంది. థ్యాంక్స్. ఇంతకంటే మంచి ట్రైలర్ ఇస్తానన్నా మీకు. సినిమా రిలీజ్ అవడానికి ఇంకొక 2 months గ్యాప్ ఉంది. ఈ 2 months లో మన సినిమా ఏంటి, మన సినిమా సత్తా ఏంటి అనేది ఇక్కడ చెప్పను, చెప్పే ప్లేస్ లో చెప్పి నిరూపించుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. మాతో పాటు మా లాంటి టెక్నీషియన్ సినిమా కళాకారులను అందరినీ సహకరిస్తానని మాట ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే పవన్ సార్కి, మా కళాతరంగని రాజేష్ సార్కి, అలాగే అన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సో మా ప్రొడ్యూసర్ గారు ఉమాశంకర్ గారు వృషభ అనే మూవీని ఇక్కడి నుంచినే ప్రారంభించాం. సో మేము ఒక చిన్న కథను ఇక్కడి నుంచినే స్టార్ట్ చేసాం. సో సినిమా ఆల్మోస్ట్ 70% అయిపోయింది. దగ్గరలో ఇంకొక షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం. సో ఇక్కడ ఒక 2 days ప్లాన్ చేసిన తర్వాత కూడా నెక్స్ట్ మంత్ 10th నుంచి ఇంకా పెద్ద పెద్ద ఆర్టిస్టులతోటి ఇదే నక్కపల్లిలో ఈ పరిసర ప్రాంతాల్లో షూట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ మీరందరూ మాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఒక డిఫరెంట్ కంటెంట్తో వెళ్తున్నాం. సో ప్రతి ఒక్కరూ మీరందరూ మాకు దగ్గరుండి మన లోకల్ టాలెంట్ని, ఇక్కడ ఉన్న ఆర్టిస్టులను కూడా కొంతమందిని తీసుకోవడం జరుగుతుంది. ఇంకా మీరు ఎవరన్నా యాక్టింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. సో మాకు ఏదైతే క్యారెక్టర్కి మీరు సూట్ అవుతారో ఖచ్చితంగా మేము హెల్ప్ అనేది చేస్తాం. అలాగే మా ప్రొడ్యూసర్ గారు ఇప్పుడు మాట్లాడతారు. ప్రెస్ వాళ్ళకి అందరికీ నమస్తే. అండ్ అలాగే పల్మనేరు వాసులందరికీ కూడా మా జబర్దస్త్ టీం నుంచి మీ అందరికి కూడా థ్యాంక్ యూ. మమ్మల్ని ఇంత ఆదరిస్తున్నందరికీ పేరు పేరున. అండ్ ఇక్కడ వచ్చిన గౌరవ అతిథి అయినటువంటి శ్రీ శంకర్ గారికి థ్యాంక్ యూ సార్. మా సినిమాని మీరు ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా చాలా సంతోషం. అండ్ ఇందాక మీరు మాట్లాడిన చూస్తుంటే సినిమా వాళ్ళకైతే బాగా నచ్చుతారు సార్. మీరైతే డెఫినెట్ గా మీరు గెలిస్తే మా సినిమాలకు పండగ సార్. డెఫినెట్ గా పల్మనేరు నేను మన హైదరాబాద్ లాగా ఖచ్చితంగా అవుతుంది. ఇక్కడ మంచి స్టూడియోలు కూడా వస్తాయని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. మా సినిమాని ఇంత ఆదరించి రిలీజ్ చేస్తానందుకు అందరి తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఇంకా పెద్దలు వచ్చిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. పవన్ గారికి, సార్కి, అండ్ సార్కి పేరు మర్చిపోయాను అనుకుంటాను, డైలాగే మర్చిపోయాను పేరు. సో అండ్ మా హీరో జీవన్ హాయ్ సార్, మామూలు లేదు. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ శంకర్ గారికి, ఉమాశంకర్ గారు. నేను ఫస్ట్ టైం ఎట్టపరిచయం ఏంటంటే ఒక చిన్న టీజర్ రిలీజ్ మన హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో పెడితే నేను చిట్టిబాబు గారితో పోతే ఆ టీజర్ చూసిన తర్వాత ఇది తమిళ సినిమా కదా అనుకుంటున్నాను. అయిపోయింది అన్న, ఇప్పుడు రిలీజ్ కాదు, ఇంకా చాలా ఉందన్న. ఒక్కసారి అన్న నేను ఈ సినిమాలు చేయాలా మేము, ప్లీజ్, ఎంత మంచిగా ఉంది అంటే నేను షాక్ అయిపోయినా. ఈమె తమిళమ్మాయి అనుకున్నా, హీరో తమిళ అయిన అనుకున్నా, ప్రొడక్షన్ తమిళ అనుకున్నా. అంటే కాంతారా వచ్చిన తర్వాత ఈ వెంటనే ఈ ప్రోమో రావడంతో అంత అటెన్షన్ గ్రాప్ చేసింది సినిమా. నిజంగా అది చూసిన తర్వాత మేము కూడా చేయాలని మేము అడిగాము. అలాగే మా డైరెక్టర్ గారు సార్ కమల్ సార్, కనకరా సార్ కమల్ సార్ కామరా సార్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను
మా రాజమౌళిని, అలాగే ఫైమా గారిని, అలాగే నీ పేరు బీరు మేము బీరు అని పిలుచుకుంటాం ఇద్దరిని. బీరు మనల్ని తీసుకొని ఈ సినిమాలో మంచి ట్రాక్ లో పెట్టారు. హీరోతో పాటు కొన్ని మంచి మంచి సీన్స్ మన ఊర్లో పల్మనేరులో నేను గత 5-6 నెలల నుంచి చేస్తున్నా. ఇక్కడ వాళ్ళందరూ కూడా మా చుట్టాలు అయిపోయారు. మా నాగభూషణ మన నుంచి లాస్ట్ వరకు అందరూ దాకా మంచి మంచి చుట్టాలు అయిపోయారు. నిజంగా పల్మనేరు అంటే మా ఊర్లాగా అనిపిస్తుంది. ఈ రోజు పల్మనేరు రావాలంటే చాలా సంతోషం అనిపిస్తుంది. నేను మొన్ననే ఫోన్ చేశాను మన కామరాజ్ అన్న, 2 షూటింగ్ ఉంది, మన ఊర్లో జాతర జరుగుతుంది, జాతరలో రియలిస్టిక్ సీన్లు తీయాలంటే నేను యాక్చువల్గా పల్మనేరుకి ఇంత ముందు పాలరాజ్ గారి ద్వారా 3-4 ఈవెంట్లకు చేశాను అనమాట ఇక్కడ మన ప్రతి టెంపుల్లో కూడా. సో మళ్ళీ జాతర చూసినట్టు ఉంటుంది, మా సినిమా కూడా ఇక్కడ షూటింగ్ చేసినట్టు ఉంటుంది. చాలా సంతోషంతో వచ్చాము ఈ రోజు 2 షూటింగ్ కి. రియల్లీ థ్యాంక్ యూ మన ఉమాశంకర్ గారికి, డైరెక్టర్ గారికి, అండ్ మా క్రూ మొత్తం అందరికి కూడా, మా కెమెరామెన్ విజయ్ గారికి, సార్ కి, ప్రతి ఒక్కరికి, లాస్ట్ పర్సన్ నుంచి మా డైరెక్టర్ గారి దాకా పేరు పేరున థ్యాంక్ యూ. మా కాస్ట్యూమ్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా. అండ్ ఇంకా సినిమా చాలా ఉంది, ఇంకా అయిపోలే. లాస్ట్ సార్ వాళ్ళు కూడా జాయిన్ అయినందుకు మన జేపీ ప్రొడక్షన్స్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సార్. మా సినిమాని మీరు కూడా జాయిన్ అవ్వడం మీరు లక్కీ సార్, ఎందుకంటే ఇది ఒక నెక్స్ట్ కాంతార కాబోతుంది. ఆ సినిమాలో మీరు కూడా వన్ ఆఫ్ ద పార్ట్ కావడం చాలా సంతోషం. అండ్ సార్ మీరు అన్నారు కదా పేరు తీసుకొస్తారని, ఇంతకన్నా మంచి ప్రోగ్రామ్ లో మనం మాట్లాడుకుంటాం ఈ సినిమా సక్సెస్ తర్వాత. అరే ఇంతమంది సినిమా పర్మనెంట్ నుంచి వచ్చిందని అందరు ఆశ్చర్యంగా ఇక్కడ చూసేటట్టు చేస్తాం సార్. అక్కడ చూడటం కదా, ఈ పర్మనెంట్ చూడాలి అందరు కూడా. అండ్ ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలని మా ఉమాశంకర్ గారికి మా సహకారం ఎప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ వృషభ. గుడ్ లక్. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నా చిన్ననాటి స్నేహితుడు. ఒకసారి మేమిద్దరూ చిన్నప్పుడు 5th క్లాస్ నుంచి ఒకటిగా పెరిగాము, ఒకటిగా ఇప్పుడు కూడా జర్నీ చేస్తున్నాము. కాకపోతే ఇతను చిన్నప్పటి నుండి కూడా నాతో కలిసి చాలా వరకు మేమిద్దరూ ఒకటిగానే హ్యాపీగా చాలా వర్క్ చేశాము. ఇంకోటి, మామూలుగా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. ఇది ఇతను సాకారం చేసుకున్నాడు. నా ఫ్రెండ్గా చాలా గర్వకారణంగా ఉంది, చాలా హ్యాపీ. అంతేకాకుండా ఒకసారి అనుకోకుండా మేమిద్దరు కలవడం జరిగింది రీసెంట్గా. ఒకసారి ఈ సినిమా స్టోరీది ఒక 2 లైన్స్ నాకు చెప్పడం జరిగింది. ఆ రోజు వరకు నాకు పెద్దగా ఈ సినిమా గురించి నాకైతే తెలీదు. వృషభ సినిమా తీస్తున్నాడు ఏదో అలా తెలుసు, కానీ ఆ రోజు నాకు ఈ సినిమా గురించి ఒక 2 సీన్లు చెప్పారు నాకు. నిజంగా చెప్తున్నాను, ఆ రోజు నాకు బూస్ బంప్స్ వచ్చాయి. అలా ఉంది ఆ సినిమాలో ఒక్కొక్క కంటెంట్ కూడా, కానీ నాకు చాలా హ్యాపీ వేసింది. అంతేకాకుండా మామూలుగా ఒక సినిమా తీయాలంటే నేనేదో మామూలుగా 2 గంటలు మనం సినిమా ట్యాక్సీలో కూర్చొని అలా ఒక నవ్వుతూ వచ్చేస్తాము. కాకపోతే దాని వెనుక ఎంత ఒక కృషి ఉండేదని నేను డైరెక్ట్ గా చూశాను ఈ సినిమాలో. ఇక్కడ మన ఆంజనేయ స్వామి దేవస్థానం దగ్గర ఒక టేక్ తీయడానికి 2 hours కష్టపడినారు. మన హీరో గారు కావచ్చు, మన మేడం గారు కావచ్చు, కరెక్ట్ గా 25 times బ్యాక్ వెళ్ళి మళ్ళా వస్తూ తీశారు. కంపల్సరీగా మీరు చేసిన కృషికి మంచి ఫలితం 100% వస్తుందని మనస్ఫూర్తిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేపల్లి గుర్తొచ్చేలా చేశావు ఉమా, చాలా హ్యాపీగా ఉంది. అంటే మనం ఉండే ఊర్లోనే ఏదైనా సాధించవచ్చు, ఎక్కడో వెళ్ళి ఏదో చేయాలని అవసరం లేదు. మామూలుగా ఇక్కడ చాలా మందికి తెలీదు, ఇలా చేస్తూ ఉంటే చాలా మంది బ్యాక్ లో వచ్చి చాలా మంది డిసప్పాయింట్ చేశారు. ఆ సినిమా తీస్తున్నట్టు ఏందో ఏమో అని. కానీ ఈ రోజు అందరూ మొక్కు పైన వెళ్ళేసుకున్నారు. అది నిజమైన ఫస్ట్ సక్సెస్. ఆల్రెడీ ఫస్ట్ సక్సెస్ అయిపోయింది, కంపల్సరీగా 2వ సక్సెస్ కూడా వెళ్తాము. నిజంగానే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. మన ఊర్లో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఆర్టిస్టులుగా పెట్టుకొని ఒక సినిమా తీయడం అనేది చిన్న విషయం కాదు. ఆ సినిమా తీయడంలో కూడా కానీ మామూలుగా ఒక ప్రొడ్యూసర్ అంటే ఏదో ఒక అమౌంట్ ఇచ్చేసిందో ఎక్కడో ఉంటాడు. అలా కాకుండా ఎంత ఎండ కానీ గాలి కానీ అక్కడే పక్కలో కూర్చొని అలా ఉండి ఈ సినిమాని సక్సెస్ చేస్తున్నావు. నీకు తగిన ఫలితం కంపల్సరీగా దేవుడు ప్రసాదిస్తాడు. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పినట్లయితే మన శివుని పాత్రతో, మన వృషభ పాత్రతో మంచిగా చాలా డిఫరెంట్ స్టైల్లో కొత్త విధంగా ఈ స్టోరీ అనేది ముందుకు వచ్చింది. కంపల్సరీగా చూసి అందరూ కూడా కానీ ఆదరించాలని, మామూలుగా టాలీవుడ్ అలా కాకుండా బాలీవుడ్ లెవెల్లో ఈ సినిమా వెళ్తుంది మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. మన వృషభ టీం అందరికీ చాలా అభినందనలు అండి. పలమనేరు నియోజకవర్గంలో చాలా గొప్ప స్థాయిలో మూవీలు జరగాలని 10 సంవత్సరాల ముందర కలగన్నాను. వృషభ మూవీ షూటింగ్ అంట చాలా దగ్గర జరుగుతూ ఉంది అని చెప్పని గత సంవత్సరం నుండి నేను ఎక్కువగా వింటున్నాను.
అక్కడ ప్రొడ్యూసరు స్వయాన మా అన్న, మా పెద్దన్నకి ఆయన ఇద్దరు ఒకే క్లాస్మేట్ అంటే నేను ఆశ్చర్యపోయినాను. మా పెద్దన్న జతలోనే ఆయనతో కూడా కలవడం జరిగింది. అన్న దయచేసి మీరు రావాలి ఇక్కడికి, దయచేసి అన్న. చాలా మీరు ఉండే ఉండాలి, పక్కలో ఉండాలి. నా ఫ్రెండ్ అన్నగారు ఎప్పుడైతే మా అన్న వీళ్ళు ఒకే క్లాస్మేట్, మా అన్న వేరే కాదు, అన్న వేరే కాదు, ఉమాశంకర్ అన్న, నక్కపల్లి, వీళ్ళంతా సీనియర్స్, మేము జూనియర్స్, ఇదే కేటల్ ఫార్మ్ స్కూల్లో చదువుకున్నాం. అన్నిటికి మించి ఇక్కడ కెమెరామెన్గా పనిచేసే అబ్బాయి యుఎస్ విజయ్. యుఎస్ విజయ్ ప్లీజ్ కమ్. ఇక్కడికి వచ్చిన ఉంది సార్. మన యుఎస్ విజయ్, యుఎస్ విజయ్ నువ్వరాయన్ అనే శిల్పికి వర్క్ చేసిన వ్యక్తి. నువ్వరాయన్ అనే శిల్పి ఈరోజు ఎంత గొప్ప స్థాయికి పోయిందంటే బీవీఎం క్రియేషన్స్ 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్, ఇంకొక వారం నెల రోజుల్లో 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్, 10 lakhs సబ్స్క్రైబర్స్. అది మన పొలంనేరు నియోజకవర్గంలో పెట్టిండే ఛానల్ బ్రహ్మ విష్ణు మహేశ్వర క్రియేషన్స్, బీవీఎం క్రియేషన్స్. కొన్ని కోట్ల మంది ఆదరణ పొందింది నువ్వరాయన్ అనే శిల్పి. ఈ సందర్భంగా దాన్ని గుర్తు చేసుకోవడం చాలా సంతోషం అనిపించింది. ఇదే పొలంనేరులో ఆవులు మేపుకుంటూ జర్నీ స్టార్ట్ చేసినాం. ఇదే పొలంనేరులో బీవీఎం క్రియేషన్ స్టార్ట్ చేసినాం. ఇదే పొలంనేరులో మళ్ళీ కెమెరామెన్గా, మూవీ కెమెరామెన్గా యుఎస్ విజయ్ వచ్చినాడంటే ఇది మా అందరి జర్నీ 10 సంవత్సరాల ముందు నుండినే ఆరంభమైపోయింది. ఉమాశంకర్ అన్న, ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు ఒక్క మనిషి బతికినా చాలు ఆ ఏరియా మొత్తం ఒక హైదరాబాద్ అవుతుంది, ఒక చెన్నై అవుతుంది, తప్పకుండా ఒక బెంగళూరు అవుతుంది. అది నాకు తెలుసు. తప్పకుండా ప్రొడ్యూసర్ బతకాలంటే చాలా కష్టం. ప్రొడ్యూసర్ కష్టం ఏ ఒక్కరికి తెలియదు, ఓన్లీ ప్రొడ్యూసర్కు మాత్రమే తెలుస్తుంది ప్రొడ్యూసర్ కష్టం. ఇది నాకు తెలుసు. నేను ఒక ప్రొడ్యూసర్గా ఆల్రెడీ ఒక మూవీని ముగించినాం, 2వ మూవీని ఆరంభం చేసినాం. మా అన్న బయలుపాటి మోహన్ 3 మూవీలు తీసినాడు. ఒక్కడితో మొదలైంది కానీ ఇంకా 2 మూవీలు రిలీజ్ చేసి ఇక్కడే మేమంతా రిలీజ్ చేసినాం. కాబట్టి ఒక ప్రొడ్యూసర్ కష్టం ఓన్లీ ప్రొడ్యూసర్కి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఒక ప్రొడ్యూసర్గా ఆయన కష్టం ఎంత అనేది నాకు బాగా అర్థమైపోతుంది. చాలా అర్థం చేసుకున్న వ్యక్తిని నేను, ఎందుకంటే ఆ బాధ పడినాను కాబట్టి. ఈరోజు ఇదే పొలంనేరు నియోజకవర్గం, ఇంకా మనకి ఫిలిం ఛాంబర్ లేదండి. ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఫిలిం ఛాంబర్ లేదు. ఈరోజు ఈ వృషభ టీం మెంబర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. చాలా గొప్ప గొప్ప కళాకారులు ఉన్నారు, హీరోయిన్ గారు ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు, అందరూ. అన్నా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఫిలిం ఛాంబర్ ఆరంభమైంది. ఈరోజు ఇదే నక్కపల్లి, ఇదే పొలంనేరు నియోజకవర్గం నుండి ఫిలిం ఛాంబర్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇంకా లేదు? తప్పకుండా పొలంనేరు నియోజకవర్గంలో ఆల్రెడీ ఫిలిం ఛాంబర్ స్టార్ట్ అయిందన్న. అది ప్రొసీజర్స్ ఏమి, ఇంకోటేమి అనేది ఒక 100 ఫిలిం ఛాంబర్స్ పెడతాం, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే కన్నడ రాష్ట్ర ಪಕ್ಕದಲ್ಲಿನೇ ಇದೆ, ಪಕ್ಕದಲ್ಲಿನೇ ಕನ್ನಡ ಫಿಲಿಂ ಚಾಂಬರ್ ಇದೆ. 1 hour ಜರ್ನಿಯಲ್ಲಿ ಹೋಗ್ಬಿಡ್ಬೋದು. பக்கத்திலேயே நமக்கு தமிழ் பேசுறவங்க எல்லாம் இங்கே பக்கத்திலேயே இருக்கிறாங்க. தமிழ்நாடு பக்கத்திலேயே இருக்குது. அதனால అప్పుడు కన్నడ, ఇప్పుడు తమిళ్, ఇక్కడ తెలుగు 3 రాష్ట్రాలని కలిపేది మా పొలంనేరు నియోజకవర్గం. ఈ రోజు ఈ పొలంనేరు నియోజకవర్గం ఒక ఫిలిం ఛాంబర్ అవుతా ఉంది. దానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను. దానికి వృషభ టీం అందరికీ, మీ అందరికీ వచ్చేసి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అన్న నా వంతుగా వృషభ టీమే కాదు, ఏ టీం అయినా ఫ్రీ స్టే తీసుకొని రావాలని నేను చెప్పినాను. ఫ్రీ స్టే అంటే ఒక ప్రొడ్యూసర్కి ఎక్కువగా బాధించేది ఏమంటే స్టే వచ్చేసి ఎక్కువ మందికి రూమ్స్ ఇచ్చి చాలా బాధ ఉంటుంది. ఇప్పుడిప్పుడే నేను ప్లాన్స్ అంతా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాను. కానీ వృషభ టీం అంతా నెల రోజులు షూటింగ్ చేసిన, 2 నెలలు షూటింగ్ చేసిన, 3 నెలలు షూటింగ్ చేసిన, 3 నెలలు రూమ్స్కి ఎంత అవుతుందో అంటే వృషభ టీమే కాదు, యావత్ భారతదేశంలో ఏ టీం అయినా మన పొలంనేరు నియోజకవర్గానికి రాని ఫ్రీగా రూమ్స్ ఉంటుంది. వాళ్ళు ఎన్ని రోజులైనా షూటింగ్ చేసుకొని ఆ షూటింగ్ సంతోషంగా ముగించుకొని పోవాలా.
కాబట్టి తప్పకుండా ప్రొడ్యూసర్ కష్టం తెలిసింది కాబట్టి ఇకపైన మీరు రూమ్స్కి ఛార్జెస్ కట్టాల్సిన పని లేదు. పలమనేరు నియోజకవర్గంలో షూటింగ్ జరిగితే మాత్రం తప్పకుండా. కాబట్టి ఇది చాలా గొప్ప ప్లాన్ ఇది. ఎందుకంటే మొత్తం పలమనేరుకు రావాలంటే ఈరోజు నక్కపల్లికి ఇంతమంది వచ్చినారు, పక్కలో ఉన్న అంగిళ్ళకంతా కూడా వ్యాపారం జరుగుతుంది. నక్కపల్లిలో ఇంతమంది తిరుగుతూ ఉన్నారు, చుట్టుపక్కల ఉండే ఇవంతా కూడా ఎక్కువ మంది ఇక్కడ పోగవుతూ ఉన్నారు. తప్పకుండా ఈరోజు హైదరాబాదు ఇంత గొప్పగా అభివృద్ధి చెందింది అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ ఫిలిం ఛాంబర్, ఫిలిం సిటీ, ఫిలిం మెంబర్స్ ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉండే దాని వల్లనే ఈరోజు హైదరాబాద్కి అంత గొప్ప ఇంప్రూవ్మెంట్ చేయగలిగినాం. కాబట్టి ఈ పలమనేరులో లేనన్ని లొకేషన్స్ ఎక్కడా లేవు. పలమనేరు నియోజకవర్గం పక్కనే తమిళనాడు, పక్కనే కర్ణాటక, 3 రాష్ట్రాలకి మిడిల్లో ఉండేది ఈ పలమనేరు నియోజకవర్గం. తప్పకుండా షూటింగ్లకి చాలా అనుగుణమైంది. ఆల్వేస్ వెల్కమ్. ఇక్కడ చూసే అందరూ ప్రొడ్యూసర్స్ ఎంతమంది అయినా సరే 1000 మంది ఒకేసారి వచ్చి పలమనేరులో స్టే కానీ తప్పకుండా దానికి ఫెసిలిటీస్ కల్పిద్దాం. ఈరోజు పలమనేరు అభివృద్ధి జరగాలంటే ఇది ఒక మినీ హైదరాబాద్ కావాలా, మినీ చెన్నై కావాలా, మినీ బెంగళూరు కావాలా, తప్పకుండా ఇది ఒక ఫిలిం ఛాంబర్ కావాలా. ఇది కాకుండా ఈ ఫిలిం కష్టపడి ఇన్ని రోజుల వరకు ఇంత దూరం వరకు తీసుకొని వచ్చినారు. మీరందరూ ఏదన్నా నాకు ఫెసిలిటీస్ కల్పిస్తే చిత్తూరు జిల్లాలో రిలీజ్ నేను చేపిస్తాను. నా డైరెక్టర్ గారు ప్లీజ్. చిత్తూరు జిల్లాలో ఎన్ని థియేటర్లు ఉంటే నాకు ఎన్ని సాధ్యమవుతుందో అన్ని వృషభ గ్రాండ్ సక్సెస్ఫుల్గా నేను వచ్చేసి రిలీజ్ చేపిస్తానన్నా. చిత్తూరు జిల్లాకి మీరేమైనా ఓకే చెప్తే అది ప్రొసీజర్స్ ప్రకారం చిత్తూరు జిల్లా ఎన్ని థియేటర్స్ అయితే అన్ని థియేటర్స్లో వృషభ రిలీజ్ చేసే బాధ్యత నాది. నేను కొనుక్కుంటాను, నేను వచ్చేసి రిలీజ్ చేస్తాను. చిత్తూరు జిల్లా ఎన్ని థియేటర్లు అయితే అన్ని థియేటర్లో ఒకవేళ చిక్కిన అన్ని థియేటర్లను రిలీజ్ చేద్దాం తప్పకుండా అన్న. ఇవి 2 ప్రొడ్యూసర్కి చాలా ఇంపార్టెంట్ అయింది. మూవీ తీస్తా ఉన్నాం, ఈ ఏ థియేటర్లు సిక్తాయో ఏ థియేటర్లు సిక్కో మేమందరం కష్టపడినాం. 90 థియేటర్లో రిలీజ్ చేసిన రోజు మా అన్న బయలుపాట మోహన్ తీస్తే ఒక్కడితో మొదలైంది థియేటర్లు. నేనే దగ్గరుండి రంగమహల్ అన్ని దగ్గర, వీవి మహల్లో చాలా దగ్గర రిలీజ్ చేయించిన, కర్ణాటక మొత్తం రిలీజ్ చేయించిన. కాబట్టి